హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ ఇంటి వంట. మంచిగా వర్షం పడుతుందండి. చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏదైనా తింటే బాగుంటుంది అనిపించింది. ఏం తినాలి అనుకున్నప్పుడు పకోడీ తినాలనిపించింది. వెంటనే ఇంకెందుకు ఆలస్యం అని ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని నీట్గా పొడుగ్గా కట్ చేసుకుంటే పకోడీలకి చాలా బాగుంటుంది. ఆనియన్స్ కట్ చేసి ఒక బౌల్లో పిండి తీసుకొని కొంచెం శనగపిండి, అందులో కొంచెం సాల్ట్, అందులో కొంచెం తగినంతగా కొంచెం కారం వేసుకొని బాగా ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నవి కూడా అందులో మిక్స్ చేసి మంచిగా పిండిని కలిపేసుకున్నాము. కలుపుకున్న తర్వాత మీరు గమనించాలి, ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసి పిండిని బాగా కలిపి పెట్టుకోవాలి. అలాగ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని, నేను ఇందులో ఏమీ సోడా యూజ్ చేయట్లేదు. ఓన్లీ కారం, పసుపు, కొంచెం ఉప్పు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నాను. ఇలా పిండిని కలిపి మంచిగా పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగా కొంచెంగా పిండిని తీసుకొని పకోడీలాగా వేసేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు పిండి. దాన్ని తీసి వెంటనే ఆయిల్ హీట్ అయిన తర్వాత వెంటనే పకోడీలు వేసేసుకోవాలి. ఇలా చక్కగా పకోడీలు వేసుకొని బాగా కొంచెం డీప్ ఫ్రై చేసి మంచిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా ఎంతో ఎమ్మీగా ఉన్నటువంటి పకోడీ రెడీ అయిపోయింది. నిజంగా ఈ చల్లని వర్షం పడుతున్నప్పుడు, ఈ చల్లటి వాతావరణంలో వేడిగా పకోడీలు సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా వచ్చాయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.